హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అరవింద నేత్ర స్టోరీ మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల మన అరవింద నేత్ర స్టోరీ 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈ స్టోరీ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి లాగ్ అవ్వచ్చు, కొంతమందికి చాలా బాగా నచ్చుండొచ్చు. ఓపిక్గా చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టోరీ లాగ్ అవ్వడం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు స్టోరీ అరవింద నేత్ర నువ్వా నేనా అన్న టైటిల్కి అనుగుణంగా వెళ్తుంది కదా. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అసలు భార్యాభర్తల మధ్య ఇలా నువ్వా నేనా అన్న పోటీ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఉండే కొద్దీ మీకు అర్థమవుతుంది. అరవింద్లో ఉన్న మేల్ ఈగో, నేత్రలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ రెండిట్లో ఏది విన్ అవుతుందో తెలుసుకోవాలని మీరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. తొందరలోనే అది కూడా రివీల్ అవుతుంది. చాలామంది 200 ఎపిసోడ్ అవుతుంది, చాలా లాగ్ అవుతుంది అనుకుంటున్నారు. చాలా అలాంటిది ఏమి లేదండి. త్వరగానే ఎండ్ అయిపోతుంది. స్టోరీ మీకు నచ్చినట్టుగా కూడా ఎండ్ అవుతుంది. సో దాని గురించి ఏం ఫీల్ అవ్వద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 100వ భాగం. అందరూ ఎవరికి వాళ్ళు అలర్ట్ చేసిన సీట్లలో వాళ్ళు కూర్చుంటే అరవింద నేత్రలు మాత్రం ఒకరినొకరు సీరియస్గా చూసుకుంటూ కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. ఏం చూసుకునే ఇంత దూరం వచ్చావు? ఇంట్లో వంట చేసుకోవాల్సిన దానివి. ఎంత ధైర్యం ఉంటే నన్నే ఢీకొట్టడానికి రెడీ అయిపోయావు? నన్ను గెలుద్దామనేనా? గెలిపోటములు పక్కన పెడితే ఆడదంటే ఇలానే ఉండాలి అనే నీ అహంకారమే నన్నిక్కడికి తీసుకొచ్చింది అరవింద్. నన్ను కేవలం అవసరానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పిన నువ్వే నా గురించి నలుగురికి గొప్పగా చెప్పుకునేలా చేస్తాను. సర్కాస్టింగ్గా నవ్వి కలలు కనకే నేను నిన్ను బతిమాలడం అన్నది జరగని పని. కళల్లో బతకడం మానేసి భూమి మీద బతకడం నేర్చుకో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలియకుండానే వేటగాడి వల్లో చిక్కుకున్నావు. ఉచ్చు బిగుసుకోకముందే బయటపడు, లేదంటే తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. సైడ్కి నవ్వి, పాపం నేను నీ దగ్గరికి వస్తానని కలలు కంటున్నట్టున్నావు. నా గురించి బెంగ పెట్టుకుంటున్నావా? ఛీ, నేను వద్దని పరాయి మగాడి దగ్గర చేరిన నిన్ను నేను దగ్గరికి రానివ్వడమా? నెవర్. నిన్ను నువ్వు కాపాడుకోమంటున్నా, లేదంటే నీ కర్మ. నన్ను నేను కాపాడుకోబట్టే ఈరోజు ఇక్కడున్నాను మిస్టర్ అరవింద్. చీకొట్టిన నువ్వే క్షమించమని అడిగే వరకు అంత తేలిగ్గా వదిలిపెట్టను అంటుండగానే స్టోర్ స్టార్ట్ అయి ఒక్కో కంపెనీ మోడల్స్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ని, ఆర్నమెంట్స్ని ఎలిగేట్ చేసేలా క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తున్నారు. నేత్ర డిజైన్ చేసిన డ్రెస్లలో ప్రకాష్ కంపెనీ మోడల్స్ అందరూ తలుకును మెరుస్తుంటే, ఈసారి కాస్త డిఫరెంట్గా కనిపిస్తున్న వాళ్ళ డిజైన్స్ని అందరూ కొత్తగా చూస్తూ క్లాప్స్ కొడుతుంటే ఆ చప్పట్లకి నేత్ర మనసు గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. చూసావా అన్నట్టు అరవింద్ వైపు చూసింది. దీనికేనా అన్నట్టుగా ఉంది అరవింద్ ఎక్స్ప్రెషన్. అతని ఎక్స్ప్రెషన్కి ఇంకా కసిగా అనిపిస్తుంటే చేతిలోని ఫైల్ని నలిపేస్తుంది నేత్ర. వీళ్ళ కంపెనీ తర్వాత అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ కంపెనీ నుండి వచ్చిన మోడల్స్ డ్రెస్సెస్ చూసి కోపం, బాధ కలగలిపి అరవింద్ వైపు చూస్తే ఆమె చూపుల్లోని భావం అర్థమైనట్టే ఎలా ఉంది అన్నట్టుగా కళ్ళెకరేసి నవ్వుతుంటే వరస్ట్ అంటూ పెదవులు కదిలించి మళ్ళీ స్టేజ్ వైపు చూపు నిలిపింది నేత్ర. పార్టీ వీర్కి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా ఉన్న డ్రెస్లో ఆఖరిన స్టెల్లా తన వంపు సంపులతో అందరి కళ్ళని కట్టిపడేస్తే చప్పట్లతో ఆ హాల్ మొత్తం మారుమోగుతుంది. ఎక్కడో తీలిని నిరాశ అలుముకుంది నేత్రకి ఆ చప్పట్ల హోరులో. జడ్జెస్ జడ్జిమెంట్తో సంబంధం లేనట్టు ఆ హోల్లో వినిపిస్తున్న చప్పట్లే ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంటే ఇక అక్కడ ఉండలేక అసహనంగా బయటికెళ్ళిపోయిన నేత్ర వెనకే వెళ్లారు ప్రకాష్, విక్రమ్లు. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు అలుముకుంటున్నాయి నేత్రకి. ఏంటి నేత్ర ఇది? చిన్నపిల్లలా? ఐఎమ్ సో సారీ విక్కీ. మీరెంతో హోప్తో నాకు ఈ పని అప్పగిస్తే నేను మాత్రం. ప్రకాష్ కల్పించుకుంటూ, చాలా కష్టపడ్డావు, చాలా బాగా చేశావు కూడా, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ అంకుల్, చూడమ్మా, నువ్వు ఈ ఫీల్డ్కి కొత్తగా వచ్చావు. ఫస్ట్ షోకే చాలా బాగా ఎఫెక్ట్ పెట్టావు. ఎంతలా అంటే పడిపోతున్న నా కంపెనీని అందరూ తలెత్తుకొని చూసేలా. ఇక గెలిపోవటములంటావా? ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ షోకైనా ఖచ్చితంగా నువ్వు గెలుస్తావంటుండగానే కంగ్రాచులేషన్స్ మిస్టర్ అరవింద్ అంటూ అనౌన్స్ చేస్తున్న జడ్జిమెంట్ వినిపించింది. పదమ్మా, రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. వద్దంకుల్, ఎటు ఓడిపోయాక ఫస్ట్ ప్లేస్ రాకపోతే ఓడిపోయినట్టు కాదు, వచ్చినంత మాత్రాన గెలిచినట్టు కాదు. ముందు పద అంటూ ఆమెని బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. సెకండ్ ప్లేస్లో నిలిచిన ప్రకాష్ కంపెనీకి కూడా చాలా ప్రశంసించారు షో నిర్వాహకులు. ఓడిపోయినందుకు బాధపడాలో, ఫస్ట్ షోలోనే సెకండ్ ప్లేస్ వచ్చినందుకు సంతోషపడాలో తెలియని సందిగ్ధంలో పడింది నేత్ర. కన్నీళ్ల ప్రైజ్కి కంగ్రాచులేషన్స్ అన్న అరవింద్ గొంతుకి చిరాగ్గా అతని వైపు చూసింది. ఏంటి ఆ చూపు?
నీకొచ్చిన కన్సలేషన్ ప్రైజ్ని తెలుగులో కన్నీళ్ల బహుమతనే అంటారు. కోపంగా, అరవింద్ ఏంటి కోపం వస్తుందా? ఇప్పుడు నీకు రావాల్సింది కోపం కాదే, ఏడుపు. ఇప్పటికైనా నువ్వు ఎప్పటికీ నా కిందే ఉంటావని గుర్తుపెట్టుకుని ఎక్కడ పొరపాటు చేస్తున్నావో అక్కడ రియలైజ్ అవ్వు. లేదంటే ఇలా కన్నీళ్ల బహుమతి తీసుకుంటూ ఏడుస్తూనే ఉంటావు. మైండ్ ఫర్ టంగ్ అరవింద్. గెలుపోటములన్నవి ఏ ఫీల్డ్లోనైనా కామన్గా ఉంటాయి అని కోపంగా చెప్తున్న నేత్రని, అఫ్కోర్స్ మిస్టర్ విక్కీ, ఈ కన్నీళ్ల బహుమతి రెగ్యులర్గా వచ్చేదే కానీ ప్రతిసారి నీ వల్ల వస్తే ఈసారి పాపం వెతికి మరీ తెచ్చుకున్నందుకు ఈవిడ వల్ల వచ్చింది అన్నాడు వెటకారంగా అరవింద్. అతని మాటల్లోని వెటకారానికి కష్టంగా కన్నీళ్ళ నాపుకుంటుంటూ, ఒక్కసారికే నన్ను తక్కువ అంచనా వేయకు అరవింద్. ఫస్ట్ సారి దాదాపు నీ దగ్గరికి వచ్చాను అంటే తర్వాత ఖచ్చితంగా నిన్ను క్రాస్ చేసి తీరతాను. క్రాస్ చేయడం కాదే, నేను నిన్ను టార్గెట్ చేయకుండా చూసుకో అని వార్నింగ్ టోన్తో చెప్పి కంగ్రాచులేషన్స్ ఫర్ కన్సలేషన్ అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే బాధగా అతని వైపు చూసి కారెక్కింది. తన పక్కనే కూర్చుంటున్న నేత్ర, బాధపడకమ్మా, ఇలాంటివన్నీ కామన్, దీనికే కుంగిపోకూడదు. లేదు విక్కీ, నాకేం బాధ లేదు. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా సంతోషంగా కూడా ఉంది. సంతోషమా? ఎందుకమ్మా అని అడిగాడు ప్రకాష్. ఏం లేదంకుల్, సెకండ్ ప్లేస్లో వచ్చిన నా జీవితంలో మొట్టమొదటి కంగ్రాచులేషన్ని నా భర్త నోటి నుండి వచ్చింది అంటుంటే కోపంగా చూసుకున్నారు ప్రకాష్ విక్రమ్లు. అది నిజమేలేమ్మా, నెక్స్ట్ ఫ్యాషన్ షోకి చాలా టైం ఉంది. ఈసారి తీరిగ్గా నీ బుర్రకి పదును పెట్టు. అలాగే విక్రమ్, నువ్వు కూడా టైం వేస్ట్ చేయకుండా డిజైన్స్ మీద ఫోకస్ పెట్టు అనడంతో సరేనంటూ తలూపారు ఇద్దరు. తను గెలిచిన ప్రైజ్కి సంతోషాన్ని ఇవ్వట్లేదు అరవింద్కి. ఎప్పటికైనా నన్ను ఓడిస్తాను అంటూ నేత్ర చూసిన చూపే పదే పదే కళ్ళ ముందు మెదులుతుంటే ఎప్పుడూ లేనిది సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ నేత్ర ఆలోచనలతోనే ఉన్న అరవింద్ని చూసి అన్నయ్య అంటూ కన్నీళ్లతో దగ్గరికి వచ్చింది అన్విత. తన ఏడుపు చూసి విసుగ్గా ఏమైంది, ఎందుకంత ఏడుపు, హెల్త్ ఏమైనా బాలేదా అంటుంటే కాదన్నట్టు తలూపి మరింకేంటి, ఎందుకదన్నయ్య వదిన విషయంలో ఇంత పట్టుదలగా ఉన్నావు? నీకు తనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, మరెందుకిలా? ఓహో, వదిన కోసం వక్కాల్తా తీసుకుంటున్నావా? కాదన్నయ్య, మీరిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నాను. ఇంట్లోనే కాదు, నీ మనసులో నీ ఆలోచనల్లో కూడా వదిన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందంటూ బాధపడుతుంటే తన వెనకే వచ్చిన రాధమ్మ, బాబు నీకు చెప్పేదాన్ని కాదు కానీ నీ గురించి బాగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను. నేత్రమ్మ నీకు తగ్గ ఇల్లాలు. చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి ఇంట్లో ఉంటాయి, వాటి కోసం జీవితాన్ని మోడు చేసుకోకండి బాబు అంటుంటే అరవింద్ మనసులో ఎక్కడో ఇది అని తెలియని బాధ మనసంతా మెలిపెడుతుంది. మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయాక వాళ్ళ గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు రాధమ్మ, నువ్వెళ్ళి నీ పని చూసుకో. కానీ బాబు, వెళ్ళమన్నానా అని సీరియస్గా చెప్పడంతో సైలెంట్గా రాధమ్మ వెళ్ళిపోతే కళ్ళతోనే అన్వితని దగ్గరికి రమ్మన్నాడు. చూడు, మీ వదిన ఇక్కడికి వచ్చి కేవలం 6 నెలలైంది, కానీ నేను నిన్ను 6 నెలల పసిపిల్లగా ఉన్నప్పటి నుండి అన్నీ నేనే చూసుకున్నాను. కొత్తగా వచ్చిన బంధం గురించి ఆలోచించడం మానేసి నీ చదువు మీద ఫోకస్ పెట్టు. కానీ అన్నయ్య, ఇప్పటికే లేని ధైర్యాన్ని తెచ్చుకొని నాతో చాలా వాదించావు. ఇక చాలు, వెళ్ళి నిద్రపో. లేదు నాకు ఇంట్లో బోర్ కొడుతుందంటే మీ వదిన వస్తుంది, కానీ అది కాదు, మరో కొత్త వదిన వస్తుంది, నీకు పర్వాలేదా అనగానే షాక్గా, అన్నయ్య, కాబట్టి అది మన జీవితాల్లోకి రావడం వెళ్ళడం అంతా ఒక కలలా అనుకొని ఎప్పట్లా ఉండు, వెళ్ళు అనడంతో కొత్త వదిన అన్న మాటే సహించక కన్నీళ్లతో వెళ్ళిపోతే సిగరెట్తో ఆగని తన ఆలోచనల ప్రవాహానికి మందుతో వెల్కమ్ చెప్తూ, నన్ను ఢీకొట్టడం అంటే కొండను ఢీకొట్టడమేనని త్వరలోనే నీకు తెలిసొచ్చేలా చేస్తానే అని ఫుల్గా డ్రింక్ చేసి మత్తుగా నిద్రపోయాడు అరవింద్.